వికారాబాద్ జిల్లా పరిగిలో దొంగలు హల్చల్ చేశారు. మున్సిపల్ కేంద్రంలోని చోదరగూడ మండలం వీరన్నపేటలో భారీ దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. బంధువుల ఇంటికి వెళ్లిన సత్యనారాయణ ఇంట్లో దొంగలు పాల్పడ్డారు. ఇక సుమారు ఇంట్లోని 6.5 తులాల బంగారం చోరీ చేశారు. స్థానికులు విషయం చెప్పడంతో సత్యనారాయణ హుటాహుటిన వచ్చి పరిశీలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి రాలేదు ఇక్కడికి వెళ్ళి వచ్చి మొత్తము ఇది చేసిర్రు అన్నట్టు. మొత్తం తాళం ఇరగొట్టలేదు. దాంతో ఆ మాత్రం స్రింగ్ తోటి తీసేసిర్రు. ఆ మాత్రం ఆ తాళం చేయిలు బయట తాళం చేయిలు ఉన్నాయి తీసిర్రు. లోపల తాళం చేయి దొరకలేదు. చీరల కింద పెట్టింది ఆ బిడ్డే. దొరికితే ఇక లోపల గుద్దేసి బ్యాగ్ తీసుకొని పోయారు అంతే. మళ్ళీ 12,000 ఉన్నాయి. 12,000 తీసుకోలేరు. మళ్ళీ 15 తులాల పడగొచ్చులు ఉన్నాయి. అవి తీసుకోలేరు. అవి ఎట్లనే ఉన్నాయి. బంగారం 6 తులాల తీసుకోలేరు. మేము 11 గంటలకు తాళం వేసినాము. తాళం వేసి నేను దుకాణంకి పోయినా మా భార్యనేమో దినాలకు పోయింది. వీరన్నపేట. మా వదిన చూసి 2 గంటలకు మా వదిన చూసింది. ఇలా ఇల్లు తాళంలో ఇరగొట్టినట్టు అని చెప్పారు. అందులోగా నేను వచ్చేసిన. ఇక 10 నిమిషాలలో నేను వచ్చేసిన. వచ్చి చూసారకు ఇంట్లో అల్మార్లో 6.5 తులాల బంగారం లేదు. ఇంకా పైసలు ఏమన్నా? పైసలు ఏం పోలేవు. అవి తీసుకోలేదు. బంగారం ఒక్కటే సార్. అంటే మీ ఇంటి మీరు పోయేటప్పుడు ఇంట్లో ఎవరు లేరు? మీ వాళ్ళు ఎవరు లేదు సార్. పిల్లలేమో